బట్ ఓవరాల్గా సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అన్నాం. సెకండ్ హాఫ్ సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. సినిమా మోటో ఒకటే అన్న ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కింగ్డమ్ స్టోరీ. దానికి బ్రదర్స్ అనే ఎమోషన్స్ని యాడ్ చేశాడు. అది ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో ఏమనుకున్నాడో మరి రైటింగ్ ప్రాబ్లమా లేకపోతే స్క్రీన్ ప్లే ప్రాబ్లమా లేకపోతే సెకండ్ పార్ట్ తీద్దామని అనుకున్నాడా మరి ఏమో తెలియదు. కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టరు. అండ్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టరు రెండు క్యారెక్టర్స్ కూడా డమ్మీ అయిపోయాయి. విలన్ అయితే చెప్తున్నా కదా, క్లైమాక్స్ పోర్షన్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్గా వెళ్ళిపోతుంది. విలన్ని కొడుతుంటే కూడా మనకు కనీసం కొట్టాలన్న కసి కూడా రాదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు జెర్సీ ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఇది ఒక యాక్షన్ మూవీ డ్రైవ్ అన్నాడు. బట్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది సినిమా. ఒకటైతే చెప్పచ్చు, విజయ్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఫ్యాన్స్ కానీ ఒక మంచి సాలిడ్ హిట్ పడుతుంది. ఒక ఆఫ్టర్ సో మెనీ ఫ్లాప్స్ తర్వాత అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మళ్ళీ యావరేజ్ ఫిలిమే అని చెప్పచ్చు. బట్ నెక్స్ట్ హిట్ మూవీ కోసం అయితే చూడాలి. సెకండ్ పార్ట్ అయితే వేస్ట్ అన్న దీనికోసం తీసే పెట్టుకొని సినిమాకి పొద్దున్నే అలారం పెట్టుకొని వచ్చిన ఏం కనిపించలేదు సినిమాలో. అనిరుద్ధ్ బీజిఎం ఒకటే తారారే రారే, అది ఒక్క దానికోసం ఎగపడుతురు జనాలు ఊ అని ఉరుతురు తప్పించి. ఇది నేను ప్రభాస్కి సలార్ లాగా ఎంత హిట్ అయిందో అంత హిట్ అవుతుంది అనుకొని నేను వచ్చిన. సలార్ లాగా ఉంది ఆ సినిమాటిక్ చూస్తే. నేను సినిమాలు అంటే నాకు చాలా పిచ్చి. పొద్దున్నే అలారం పెట్టుకొని వచ్చిన. 350 రూపాయలు బొక్క. 5.2 ఇవ్వచ్చు ఓవరాల్. ఆ డైరెక్టర్కి తెలియాలి అసలు ఎందుకు తీసిండో, ఆ డైరెక్టర్కి తెలియాలి. డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాలి మీరు. డైరెక్ట్ పార్ట్ 2లో ఏమైనా చూపిస్తాడు కావచ్చు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి అందరూ. పార్ట్ 1 అసలు ఓనికి అర్థం కాదు. ఈ సినిమాకి అందరు ఫ్యాన్స్ వచ్చారు కావచ్చు. రేపు వచ్చిన వాళ్ళని రివ్యూస్ తీసుకోండి. సినిమా అసలు 80 కోట్లు కాదు కదా సినిమాలో. 80 రూపాయల సినిమా కూడా చూపించలేడు. 80 కోట్లు పెట్టాడు. అసలు ఈ సినిమా హిట్ అయితే నన్ను 10 సంవత్సరాలు జైల్లో పెట్టుకోరు. మీరు చెప్పండి ఓరు మరి గౌతమ్ అన్న స్టైల్ తీస్తాడు. కేజీఎఫ్ స్టైల్ ఎందుకు తీస్తాడు అన్న? సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం ల్యాగ్ ఉందన్న. కానీ మధ్యలో ఉన్న ల్యాగ్లో మన అండర్దాన్ని ఎక్కించేసిందన్న మళ్ళీ మ్యూజిక్తోని. మ్యూజిక్ మళ్ళీ బ్రదర్ రిలేషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. బ్రదర్స్ ఉన్న ప్రతి బ్రదర్కి సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది అన్న. అమ్మ సెంటిమెంట్ కానీ బ్రదర్ సెంటిమెంట్ కానీ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మధ్యలో ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఆ పాట తీసేసింది మనకి. హీరోయిన్ రోల్ అంత పెద్దగా లేదన్న, చిన్నగా ఉంది, ఉండి లేనట్టు. ఆల్మోస్ట్ ఎడిటింగ్లో తీసేసినట్టున్నారు. హీరోయిన్ బాగానే ఉంటుంది, బాగానే ఉందన్న. జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే సినిమా బాగుందన్న, చూడొచ్చు. నేను ఇట్టు బొట్టు అని చెప్పే అంత కాదన్న. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తారు. నేను ఒక 2.5 గంటల్లో చూసి రివ్యూ ఇచ్చే అంత రేంజ్ నాది కాదన్న. ఎవరిని అది కాదు. ఎందుకంటే సినిమా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కెమెరామ్యాన్ అయినా కావచ్చు, ఎడిటర్ అయినా కావచ్చు, ప్రతి వర్కర్, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఉంటారు. నేను ఒక 2 నిమిషాల్లో చెప్పలేను అన్న సినిమా హిట్ అయితే ఫ్లాప్ అవుతుంది అని. కలెక్షన్స్ రీచ్ అయితే అన్న పెట్టిన దానికి కొంచెం డబల్ రావచ్చు అని అనుకుంటున్నా. రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే వాళ్ళ కష్టానికి ఫలితం రావాలి. నాకు లింక్ తీసుకుంటా నాకు. ఓకే నా పేరు రవి అన్న, నేను మెజిషియన్. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాజకొండ. కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా చూడాలండి, ఎంకరేజ్ చేయాలి మన తెలంగాణ స్టార్. నాకు సినిమా సెంటిమెంట్ అన్న కోసం పోవడం, అన్నం చంపి రావడం. సెకండ్ హాఫ్ లాగ్ అదే చచ్చిపోతాడు అన్నం తీసుకురావడానికి పోతాడు. లాస్ట్ క్లైమాక్స్లో వాళ్ళ అమ్మని చూపించాడు, ఎవరు చూపించారు. తండ్రిని చంపి పోతాడు శ్రీలంక. పోయి ఈ తమ్ముడి కోసం అన్న పోతాడు. ఇంకా చెప్పండి సినిమా మొత్తం మళ్ళీ అందరూ చూడరు. సినిమా అయితే బాగుంది, ఎక్కడ బోర్ లేదు. కానీ వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ సినిమాలో, ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏం ట్విస్ట్ అంటే పార్ట్ 2 సాంగ్స్ లేవు. పార్ట్ 2 అసలు పార్ట్ 2 ఎందుకు అంటే బాహుబలి వచ్చినప్పటి నుంచి పార్ట్ 2 తీయాలని రూలా, ప్యాషనా?
అన్న ఇగో బాహుబలి మించిన దానికి దేది రాదు. ఎవరు పార్ట్ 2 పెట్టే ఎవరు చూడరు. సినిమాలో ఫస్ట్ దమ్ము ఉండాలన్నా, దమ్ము. హీరోయిన్ ఉంది, భాగ్యశ్రీ ఉంది, కానీ ఆ డాక్టర్ గెటప్ ఆమెను ఎందుకు పెట్టరు నాకు అర్థమవుతలేదు. ఆమె ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సాంగ్సే లేవు, ఏమీ లేవు. కానీ ఈ మధ్య అందరూ ఒకప్పుడు వచ్చిన సలార్ పేరు సలార్లో ఉన్న కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, మెడల కడాలు, ముక్కుల పోగు కడాలు అన్నీ ఉన్నాయి కదా, అవే కాస్ట్యూమ్స్ వాడుతున్నారు. కొత్తగా వాడండి. కాస్ట్యూమ్స్ దొరుకుతలేదా, బట్టలు దొరుకుతలేవా? ఇక అవే ఊళ్ళలో తీయాలి, అవే ఫారెస్ట్లో తీయాలి, అవే ఫైట్లు చేయాలి, అవే ఉంటాయి. ఫైట్లు డిఫరెంట్ లేవు, మ్యూజిక్ అది, ఆ బీజిఎం అది, అవే అయ్యా బాబాయ్ ఏం లేదు. మా విజయాన్ని ఒకటి అలాగే చెప్పిండు ఆడియో ఫంక్షన్లో, ఈసారి నా పక్కన తిరుమల వేయకుండా ఈసారి మన చెప్తా, ఈసారి మన వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా నేను చాలా పెద్దోడిని అయిపోయిస్తాడు. స్వామి విజయన్న నువ్వు పెద్దోళ్ళు అన్నా నాకంటే.